హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి అవిక వ్లాగ్స్. ఈరోజు సండే కదండి, సండే స్పెషల్గా చికెన్ కర్రీ ఉన్న బగారా రైస్ చేస్తున్నానండి. చూపిస్తానండి, రండి. ఇప్పుడు ఫస్ట్గా ఆనియన్స్ కట్ చేసుకుంటున్నానండి. ఇట్లా ఆనియన్స్ అన్ని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకున్నానండి. సో ఇట్లా ఆనియన్స్ పుదీనా కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం చికెన్ని ఒక 3-4 టైమ్స్ మంచిగా కడుక్కోవాలండి. వాటర్ అన్ని తీసేసి చికెన్ లోపల. సో పక్కన గిన్నె పెట్టేసుకున్నానండి. సో ఫస్ట్గా ఆయిల్ వేడయ్యాక బిర్యానీకి సంబంధించిన మసాలా అంతా వేస్తున్నానండి. బగారా ఆకు, లవంగాలు, ఇందులోనే ఆనియన్స్, కొంచెం చూడండి ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. కొంచెం ఆనియన్ ఫ్రై అయ్యాక అందులోనే పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం పుదీనా కూడా ఫ్రై కావాలండి. చూడండి ఆనియన్స్ పుదీనా మంచిగా ఫ్రై అయ్యిందండి. సో ఇప్పుడే ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకోవాలి. సో ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఉండాలి, ఫ్రై కావాలి ఆయిల్లో. ఇప్పుడు పసుపు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో చికెన్ వేసేసుకోవాలి కదా. కడిగిన చికెన్ని ఇందులో వేసేసుకోవాలి మొత్తం. సో ఇప్పుడు ఇలా మంచిగా ఒకసారి కలుపుకోవాలి. దీన్ని కలుపుకొని మంచిగా మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మంచిగా ఆయిల్లో మగ్గాలి. ఇప్పుడు ఒకసారి చికెన్ని మూత తీసి చూద్దామండి. చూడండి వాటర్ అంతా ఎలా వచ్చాయో. సో ఈ వాటర్ అంతా ఇంకా కొంచెం పోయాక ఇందులో కారం ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. సో ఒక 3½ స్పూన్స్ కారం వేసుకున్నానండి. సో దానికి సరిపడంత ఉప్పు. సో 3½ వేసాను కాబట్టి ఒక 2½ స్పూన్స్ సాల్ట్ వేసాను. సో ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మగ్గాక కొద్దిగా వాటర్ పోసేసుకుంటే అయిపోతుందండి. సో చూడండి మంచిగా మగ్గుతుంది. కొద్దిగా వాటర్ వస్తుంది. కొద్దిగా వాటర్ పోస్తున్నానండి. సో ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలండి. వేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది చికెన్ కర్రీ రెడీ. సో ఇప్పుడు పక్కన బగారా రైస్ వేస్తున్నానండి. ఇప్పుడు పక్కన బగారా రైస్కి ప్యాన్ పెట్టేసుకున్నానండి. గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఎందుకంటే బగారా రైస్కి నెయ్యితోటి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సరిపడంత ఆయిల్ వేసుకుంటున్నానండి. సో ఆయిల్ వేడి కావాలండి. ఆయిల్ వేడయ్యాక అందులోనే బగారాకు సంబంధించిన ఐటమ్స్ మొత్తం అందులోనే వేయాలి.
సో అది కొంచెం ఫ్రై కావాలి అండి. బగారాకు సంబంధించిన ఐటమ్స్ మొత్తం ఫ్రై అయ్యాక అందులోనే కొద్దిగా పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసుకోవాలి. అవి 2 కొద్దిగా ఫ్రై కావాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక అందులోనే కొద్దిగా పుదీనా వేసుకోవాలి. సో పుదీనా కూడా ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గినాక అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు మంచిగా ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్నాక మనం రైస్ ఎంత సరిపడా వాటర్ ఉన్నాయో ఆ రైస్కి సరిపడంత వాటర్ అన్నీ పోసేసుకోవాలి అండి. సో ఇప్పుడు నేను వాటర్ అన్నీ పోసేసుకున్నాను. ఇప్పుడు దానికి సరిపడంత సాల్ట్ వేసేసుకుంటున్నా. సో ఇప్పుడు కొంచెం కలర్ కోసం ధనియాల పొడి కూడా వేసుకోవాలండి అందులోనే. సో ధనియాల పొడి వేసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకొని వాటర్ మొత్తం బాయిల్ కావాలి. సో చూడండి ఒకసారి కలిపేసుకుంటున్నా. ఇప్పుడు ఒకసారి మూత తీసేసుకుంటున్నా అండి. చూడండి ఎంత మంచిగా బాయిల్ అయిందో. ఇప్పుడు ఇట్లా బాయిల్ అయినప్పుడు సాల్ట్ కూడా సరిపోతుందో లేదో అండి ఇప్పుడే చూసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం రైస్ వేసేసుకోవాలి. సో మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ రైస్ అంతా ఇందులో వేసుకోవాలి. సో రైస్ మొత్తం వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకున్నాం అనుకో, సో అప్పుడప్పుడు తీసేసుకుంటూ ఒక్కొక్కసారి కలుపుకుంటే అడుగంటకుండా కలుపుకోవాలన్నమాట. సో బగారా రైస్ రెడీ అయిందండి. చూడండి ఎంత మంచిగా పొడి పొడిగా అయిందో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.